ధరణి పోర్టల్ తమ కొంప ముంచిందంటున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు. 2005లో సాగు చేసుకోవడానికి 325 మంది రైతులకు కొంత భూమిని కేటాయించారు. స్వయానా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు అవి ఫారెస్టు భూములంటూ రైతులను భూముల్లోకి రానివ్వడం లేదు. అవాక్కైన రైతులు ఆందోళన బాట పడుతున్నారు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించిన భూ పంపిణీ కార్యక్రమంలో పట్టాలిచ్చారు. ఏండ్ల నుంచి సాగు చేస్తూ పంటలు పండించుకుంటుండగా ధరణిలో ఆ భూములు అటవీ భూములని పార్ట్ బిలో చేర్చి కొత్త పాస్ బుక్లు ఇవ్వలేదు. దీంతో రైతు బంధు సాయం అందలేదు. రైతు బీమా స్కీమ్ వర్తిస్తలేదు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వందల మంది రైతుల సమస్య ఇది. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ 881 అనే సర్వే నెంబర్లో అసైన్ భూమి 550 ఎకరాలకు పట్టాలు ఇచ్చిండు. కొత్త పాస్బుక్ విధానం తీసుకొచ్చిన తర్వాత అందరికీ పాస్బుక్లు అందజేయలేదు. ఎందుకు ఇవ్వలేదని మేము ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అడగగా అది భూమి వివాదంలో ఉంది, అది ఫారెస్ట్లో ఉన్నది కాక మనకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి పోడు భూములకు ఎలాంటి జీవో రాలేదు కాబట్టి మేము పాస్బుక్లు ఇవ్వలేము. మాకు ఏదైనా జీవో వచ్చి క్లారిటీగా ఏదైనా జీవో వచ్చిన తర్వాత మేము పాస్బుక్ ఇవ్వగలుగుతున్నాము అని చెప్పి చెప్పగలుగుతున్నారు. మాకు దీనివల్ల పాస్బుక్ లేకపోవడం వల్ల ఇబ్బంది ఏంటంటే మా భూమిలో మేము పంట పండించి వేరే వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయడం కోసం వేరే వాళ్ళను అడగడం జరుగుతుంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని నాగసన్పల్లి గ్రామానికి చెందిన 25 మందికి సర్వే నెంబర్ 93లో 30 ఎకరాలకు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు. వారికి కొత్త పట్టా పాస్ బుక్లు కూడా వచ్చాయి. భూమి పొజిషన్ చూపించాలని రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులకు రైతులు మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు పట్టా పాస్ బుక్లు చేత పట్టుకుని గ్రామ పంచాయతీ ఎదుట ఆందోళన చేపట్టారు. మా నాయన పంట ఎకరన్నర భూమి ఇచ్చారు మన్మోహన్ సింగ్. మా నాయన పంట ఇచ్చాడు, మా నాయన కాలం చేసిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాంపేట తిరుగుతూనే ఉంటున్నా. అటు తిరిగినా కానీ ఆడుకో అంటారు, అది ఇప్పుడు కాదని అంటారు. ఎవరు ఇస్తలేరు. నా పంట కావాలని నేను తిరుగుతున్నా. రామాయంపేట మండలంలోని రాయలాపూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 881లో 550 ఎకరాల భూమిని 300 మంది రైతులకు ప్రధానమంత్రి పట్టాలను అందజేశారు. ఈ సర్వే నెంబర్లో రాయలాపూర్, సూతర్పల్లి, వెంకటాపూర్ గ్రామాలకు చెందిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధరణితో మా భూములు మాకు కాకుండా పోతాయని భయపడుతున్నారు. మాకు మన్మోహన్ సింగ్ ఇచ్చిన పట్టా పాస్బుక్లు మా దగ్గర ఉన్నాయి. ఈ తెలంగాణ వచ్చిన నుంచి మాకు పాస్బుక్లు ఇవ్వడం జరుగుతలేదు. కొంతమందికి ఇచ్చారు, మాకు ఇయ్యలేదు. మేము పండించిన పంట కూడా ఎవరు తీసుకుంటలేరు. ఇప్పుడు మా బతుకులు ఏందని మేము బాధపడుతున్నాం. మాకు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు పాస్బుక్లు ఇవ్వాలని మనం చేస్తున్నాం. పరంపు భూమి గురించి తిరగబట్టి మస్తు రోజులైతుంది. కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ కూడా ఎంఆర్ఓకి రాసిండు. ఎంఆర్ఓ రాస్తే ఎంఆర్ఓ తూర్పు తిరిగి దండం పెట్టమన్నాడు. మా పరిస్థితి ఇది ఇంత జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 3-4 ఏళ్ళు ఉన్నది పాస్బుక్ వచ్చి. ఆడికేని ఆన్లైన్లో కట్ చేసారు. ధరణిలో చూస్తేనేమో ధరణిలో వెళ్తుంది, రైతు బంధు వస్తలేదు. మా పరిస్థితి ఇది. ఇలాంటి సమస్యలు ఒక్క ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాదు. ధరణి పోర్టల్లో లోపాల వల్ల రకరకాల కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.